హోలీ ఎందుకు జరుపుకుంటాం? ఈ రంగుల పండుగకు అగ్నితో ఏంటి సంబంధం? చాలా కాలం క్రితం హిరణ్యకశిపుడు అనే శక్తివంతమైన రాజు ఉండేవాడు. అతడు అపారమైన బలవంతుడు, కానీ అతని హృదయం అహంకారంతో నిండిపోయింది. అతను తానే దేవుడినని ప్రకటించాడు. ప్రపంచం తనను పూజించాలనుకున్నాడు. కానీ అతని సొంత కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం శ్రీ మహావిష్ణువుపై అచంచలమైన భక్తి కలిగి ఉన్నాడు. తండ్రి ఎంత హెచ్చరించినా, ఎంత శిక్షించినా ప్రహ్లాదుడి విశ్వాసం కదలలేదు. కోపంతో మండిపోయిన రాజు తన చెల్లెలు హోలికను పిలిచాడు. ఆమెకు ఒక వరం ఉంది. ఆమెను అగ్ని కాల్చలేదు. హోలిక అగ్నికుండంలో కూర్చుంది. తన ఒడిలో ప్రహ్లాదుని కూర్చోబెట్టింది. అగ్ని జ్వాలలు ఎగిసిపడ్డాయి. కానీ జరిగింది అద్భుతం. హోలిక కాలిపోయింది. ప్రహ్లాదుడు మాత్రం ఆ మహావిష్ణువు కృపతో రక్షించబడ్డాడు. ఆ రాత్రి ఒక సందేశంగా మారింది. అహంకారం ఎప్పటికీ నిలవదు, భక్తి ఎప్పుడూ గెలుస్తుంది. అందుకే మనం హోలిక దహనం చేస్తాం. మరుసటి రోజు రంగుల సంబరం ప్రారంభమవుతుంది. శ్రీకృష్ణుడు రాధల ప్రేమలీలల ప్రేరణతో మనుషులు ఒకరికొకరు రంగులు చల్లుకుంటారు. కక్షలు కరుగుతాయి, మనసులు కలుస్తాయి, కొత్త ఆరంభం మొదలవుతుంది. హోలీ అంటే కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు, చీకటిపై వెలుగు గెలిచిన రోజు, ద్వేషంపై ప్రేమ గెలిచిన రోజు,